దివాళా తీసి సర్పంచ్ చూడండి. నమస్కారం సర్పంచ్ గారు. పెయింట్ పని సంపాదించిన డబ్బులన్నీ ఆ జేజీలు కొట్టిస్తామని తీసుకున్నాను. ఒకళ్ళు లేరేంద్రా. సర్లే ప్రజలారా, ఓకే ఓకే, తర్వాత గెలిచినాక సర్పంచ్ గారు. ప్రజలారా, ఎంత ఇచ్చా? ప్రజలారా, ఈ చేతులు మళ్ళీ అంటే జనాలు వాళ్ళు వస్తారండి. You naughty, you change your modulation. వాళ్ళు వస్తారండి. కాదురా, వాళ్ళకి దండాలు పెట్టుకోవటానికి. ఈ కంఠంలో ఊపిరి ఉంది అంటే జనాలు తమ్ముడు తిననుకోదు. అరే ఒకసారి పంచ, నువ్వేంద్రా నాకు సంకలో సెగ్గట్లా తగులుకున్నావు. కాదురా, ప్రజలకి సేవ చేసుకుంటామని, వాళ్ళ యొక్క సమస్యలు తీరుద్దామని రా. ఏది సమస్యల? ముందు నువ్వు చేసిన అప్పే తీరుతావు కానీ జనాల సమస్యలు చెప్తా. సరే కానీ మన గ్రామంలో సమస్యలు ఉన్నాయంటావా? నువ్వే ఒక పెద్ద సమస్య. నేనా? దేనికిరా? దేనికంటారండి? ఒక్కొక్క కుక్కకి 1000 రూపాయలు చెప్పున 100 కుక్కలు పక్క నుంచి తెప్పించావు. అట్లా 7 వదిలేవు. వాటి చేసే రచ్చ మామూలు కాదు. అరే, ఊరన్న తర్వాత కుక్కలు ఉండాలి. గ్రామ సింహం రా కుక్క అంటే. గ్రామ సింహ అవి రాత్రంతా ఏడుకుని తెల్లారి ఏడు ఒకటి పుట్టుకొని పోతున్నాడు. ఇంకా అందరు కారణం నిన్న అన్నారండి. అవునా? అరే అట్లయితే అటన్నింటిని పట్టించి మన ఆఫీస్ రూమ్ లో పెట్టి కార్తీక దీప సీరియల్ చూపిరా. పేప కష్టాలు సత్తయ్యండి. అబ్బా, ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు. అసలు సరే కానీ మాట ఇచ్చా అనే కార్యక్రమానికి వచ్చాం కదా, ముందుగా కోటి కానీ తీసుకోండి. కోటే వచ్చాడు. సర్పంచ్ గారు బాగున్నారా? బాగున్నానయ్యా. ఉదయాన్నే 2 పెగ్గులు, సాయంత్రానికి మా ఆవిడ చేతిలో ఈపు మీద 4 గుద్దులు. అట్లా జరుగుతాను నెట్టుకెళ్తున్నాను. ఏంటి బాబన్నా? ఇంకోసారి ఒక 500 ఇవ్వండి. చూశారండి, బాగున్నావా అన్న పిలుపు ఖరీదు 500. సర్లే కానీ బాగా దాహం ఉంది, టీయా ఉందా? నీకు షుగర్ వ్యాధి తాగు. సరే కాఫీ అన్న తాగబెట్టు. టాబ్లెట్ సర్పంచ్ గారు, సర్పంచ్ ముందుకు రాయి ఒకసారి. డబ్బులు ఎవరి? వచ్చాడు. దండాలు సర్పంచ్ గారు. దండాలు ఏంటంటే సమస్య? మా ఊర్లో ఉన్న గేదెలన్నీ మా ఇంటి ముందు కొండపోతా పేడ వేస్తున్నాయండి. అది తీయలేక చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు పోయి ఆ ఫ్యాన్ నేనెక్కాలా? కాదండి, కొద్దిగా మా సమస్య తీర్చండి. అరే అరే, మళ్ళీ సమస్య ఏర్పడిందా? సరే, ఆ ఫ్యాన్ అంతా భోగి చేయి, దాంతో వంటలు చేయి, వంటలు చేసి ఎండబెట్టు. అట్లా అమ్మి వచ్చిన డబ్బులతో డైపర్లు కొని ఆ గేదెలకు వేసి. చూసావు ఎలా ఉందో? బాగానే ఉందిగా. కొడితే గోప పగిలిపోయిద్ది. ఎవరురా? ఆ పిల్ల ఉంది. దేనికిరా? నీకు ఓటేసినందుకు. తిడతా కానీ నేను తిట్టాను, వాడు తిట్టలేదు. కొడితే నేను కొట్టాను, వాడు కొట్టలేదు. ఒక సర్పంచ్ చేయడా? అర్థమైందా? నెక్స్ట్ ఎవడు అని పట్టండి. వచ్చాడు చూడు. అబ్బాయి 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 ట్రైనింగ్ లో ఉన్నట్టు. ఏంటి సమస్య? అయ్యా, వీడు డైలీ తాగొచ్చి మా ఇంటి మీద రాజు చేస్తున్నాడు. అయ్యా రాజు ఎక్కడా? ఏం పని అది? అటు చేయొచ్చా? సర్పంచ్ గారు పెద్దలేమన్నారు? ఏమన్నా నాకు తెలీదా? జీవితంలో 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు. ఈ ఇంటి మీద పడుతుంది నాకేం తెలుసు? అది ఎడం సరేసి
రాళ్ళు వేసుకోమని వెనక కాదురా, కిడ్నీలో. ఆ మాత్రం తెలీదా నీకు? తీసుకెళ్ళి డబ్బులు లేవు. తెలిసినాను నిలిచిన ఇది తొందరగా లేకపోతే బాబా క్వశ్చన్ చెప్తుందండి ఇదిగో. ఓకే. వర్తినేదమ్మా? రామ్మా రామ్మా, వందనం. ఏంటి మీ సమస్య అండి? అయ్యా, మా ఇంట్లో వాడిన నీళ్ళు వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగుతున్నాయి. అయ్యా మా ఇంట్లో వాడిన నీళ్ళు వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగుతున్నాయి. ఒకటే డైలాగా. నెల రోజుల నుంచి ఈ పిల్లకి నోట్లో ఏదో అడ్డం పడుతుంది. మన నోరు దగ్గర చేస్తారు ఏదో డైలాగ్. అరే సరే కానీ వీళ్ళ ఇంట్లో వాటిని నీళ్ళు వీళ్ళ ఇంటి ముందు అవుతున్నాయంట, వాళ్ళ ఇంట్లో వాటిని నీళ్ళు వీళ్ళ ఇంటి ముందు అవుతున్నాయంట. సరే, వీళ్ళ ఇంట్లో పంపులో నీళ్లు, మోటార్ నీళ్లు, మన జలదా దగ్గర వచ్చే వాటర్ నీళ్లు మొత్తం కట్ చేసి రోజుకి వచ్చి మనకి నీళ్ళు ఇవ్వాలి. అప్పుడు ఎవరింటి ముందుకు వచ్చి నీళ్ళు అవుతాయి నేను చూస్తా. అప్పుడు కూడా నిజమే. అది అర్థం పడింది. పడింది. ఏంటి చెరువు మానిక నీళ్ళు ఎలా సరిపోతాయి? సరిపోతాయి అమ్మ, సరిపోతాయి. నాన్నకి తెలుసు సరిపోతాయి. నాన్నకి సరిపోతాయి లేవు, మానికి నీళ్ళు సరిపోతాయి. ఎఫ్సి మరండి. ఏదమ్మా ఈ సమస్య ఉందమ్మా? సర్పంచ్ గారు, మీకు ఇది న్యాయమేనా? ఏమైందమ్మా? నేను నమ్మేగా, మీరు భరోసా ఇచ్చారనేగా నా కూతురికి పెళ్లి చేసింది. అయితే ఇప్పుడు ఏమైంది? ఏమైందా? వాడు పచ్చి తాగుబోద్దు, పేకాడు, సన్నాసి తెలిసింది. అదేదో మీ అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు, అతను నెట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయమంట? సరే సర్పంచ్ గారు, నేను ఎక్కడే ఉంటా, ఆ వెయ్యి అబద్ధాలు ఏంటో చెప్పండి. అబ్బా అది అట్లా కుదరదు. అదేదో మాట వాళ్ళకి ఆ మాట అన్నా కానీ ఇప్పుడు ఎట్లా చెబుతాం? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆ ఎలగొండ పక్కన ఉన్న 2 కోట్లు నా పేరు మీద వేయించురా. విన్నావా బాబా? నువ్వు అన్నదే అయింది. వీళ్ళు కాపురాలు చేయరు, అసలు కాపురాలే చేయరు, ఆస్తులు కావాలి వాళ్ళకి. మంచి కోసం కూడా 2 ఎకరాలకు 2 కోట్లు బొక్క. బస్సులో మాట్లాడేవా? నిన్ను ఆ నాయనని చించుతా. ఉంచుతావా తల్లా? ఎంత చించు. నువ్వు చూస్తావా? ఎర్రపడతా కొట్టే ఆడనే కొట్టండి అమ్మా. ఆడి కూడా అడిగ పక్కన ఒకసారి పంచి ఆడే వెయ్యి అబద్ధాలు చెప్పారు. ఆడే అరే చదువులు తల్లి జగదీశ్వరుని రమ్మని. నేను ఆడుకోలేదు. నా తాలూచి బాగా చదువుతున్నా. ఏంటి ప్రాబ్లం? నాకు చదువు అంటే బాగా ఇష్టం అండి. నీలాంటి వాళ్ళు చదివించిన కోసమే నేను వాడు ఉంది. చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? మీరు ఖచ్చితంగా తీరుస్తారండి. తీరుస్తా కానీ ఇంతకీ ఏం చదువుతున్నా అంత సిన్సియర్గా? మీరు ఖచ్చితంగా తీరుస్తానంటేనే చెబుతా, తర్వాత మారవకూడదు. అసలు మాట మారుతాడు, తీరుస్తాడు. చెప్పు. ఆల్రెడీ మా ఇంటి స్థలాలన్నీ పోయి తెలుసు కదా, అందరికి తెలుసు అంత దూరం వెళ్తామని. అది చెప్పు. సరే కానీ అసలు ఏంటి బాధ? అంత సిన్సియర్. ఇదిగో నీకు నువ్వు బాగా చదువుతావు నాకు తెలుసు. నీకు ఫండింగ్ కూడా చేస్తా. బాబాయ్ ఈ ఫండింగ్ చేయడానికి బాగా చదివిస్తున్నాను. చదివిస్తా. సరే సిన్సియర్ ఏం చదువుతున్నా? 30 రోజుల్లో అమ్మాయి మనసు చదివి ఎలా పడయ్యా? ఇక ఫండింగ్ చేస్తే ఇక మనల్ని ఈపుల మీద కాదు, ఏడాడో కొడతారు. మీరు మాట ఇచ్చారండి బాబు. నువ్వు మాట ఇచ్చావు కాదయ్యా, నువ్వు అటు చదివి కాదు. పోయిన సంవత్సరం చేసింది అంతా చేసి చాలయ్యా. ఆ బుక్ తీసుకోరామని. ఎంతకాలం పెడుతున్నారా? నీకు అసలు కొనుక్కుడు ఈ ఏడుపులో సెట్ అయిందంటరా?
ఆ రోజు వద్దు వద్దు అని చెప్పాను, దగ్గరుండి కరోనా ఆశ్రయించావు. ఏపిచ్చారు, ఇప్పుడు ఏమైంది? దానివల్ల హార్ట్ అటాక్లు ఎక్కువైపోయి చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడే నాకు వణుకు మొదలైంది. అదంతా పుకారే, నువ్వు ఏం పట్టించుకో నాకు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి చెబుతాను, ఇటన్నీ కాలం మా సర్పంచ్ అని. విజయమాదిరి, నీ ఒలికి పోవాలంటే నేనేం చేయాలి? ఈ వణుకు పోవాలంటే నాకు 30 ఏళ్ళు ఇవ్వు. మంచి కోసం కరోనా, ఇదేదో పోతానని కరోనా వ్యాక్సిన్ వేపిస్తే ఈ చూడు ఎంత బ్యాక్ మ్యాన్ చేస్తున్నాను. వీక్నెస్ నాకు గడుపుకోలే తగలబెట్టాడికి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నావు నువ్వు అంటే తొందర పోతే నేను అవుతామని సర్పంచ్గా. హలో, అయ్యా సర్పంచ్ ముందు మీరు అట్లా కొట్టుకోటు. ఓకే సర్లే కానీ అట్లా కొట్టుకోవద్దు. ఇట్లా ఇంతకే ఈ గొడవ కారణం ఏమైంది నువ్వని చెప్పాయా? నన్ను అడిగి అంత ఆడడుగు సర్పంచ్ గారికి లేని ఇబ్బంది నీకెందుకు? చెప్పించుకొని నేను రా. నా ముందు అంటే ముందు అనుభవం నోటరు ఎక్కడ ఓటులతో గెలిచారు నేను. దాంట్లో నాదే. అందుకనే ఎందుకు కొట్టుకుంటున్నారని అడుగుతుంది నిన్ను. నన్ను అడిగా తోడు నువ్వు నా దగ్గరికి వచ్చి అయిపోతావు, నన్ను అడుగుతావా? ఏం చేస్తారు ఒకసారి పంచాయతీ బాగా వాళ్ళతో నన్ను అడుగుతావు నువ్వు. ఉద్యోగుడు లాగా ఉన్నాడు. సరే మిమ్మల్ని అడగకుండా మరి ఏం అడగమంటావా? అక్కడ తీసుకెళ్తావా మళ్ళీ? సరే మీ ఇద్దరు ఎవరు చెప్పబోతే మరి ఆన్లైన్ అడుగుతా అనుకున్నామని. అంటే మా బతుకులు వాళ్ళ దగ్గర పెట్టేద్దామని. నేను ఎప్పుడు పెట్టాను కొట్టుకుంటున్నారని అడుగుతుంటే కొట్టమా వచ్చిన పని అయిద్దిరా.